నా చిన్నప్పుడు నా చైల్డ్‌హుడ్ మెమోరీస్ వెరిఫై చేసుకుందామంటే నాకు హార్డ్‌లీ ఫింగర్ టిప్స్ మీద కౌంట్ చేసుకోవచ్చనమాట. హౌ మెనీ ఫోటోస్ ఐ హావ్ అనేది చిన్నప్పుడు. ఆ టైంలో అలానే ఉండేది. సో, ఇప్పుడు పిల్లలకేంటంటే వాళ్ళకి చేసే ప్రతి చిన్న ఈవెంట్ కూడా చాలా హ్యాపీగా, బ్యూటిఫుల్‌గా మనకున్నంతలో వాళ్ళు హ్యాపీగా ఉన్నంతలో చేసుకోవడంలో తప్పేం లేదు. సో, ఇవన్నీ కూడా వాడి బర్త్‌డే గిఫ్ట్స్ అనమాట. ఫుల్ వ్లాగ్ వచ్చేసి నేను దీనికి పింగ్ చేసి ఉంటాను చూడండి. బర్త్‌డే వ్లాగ్ శ్రేయాంష్‌ది. నేను వాడికొచ్చిన గిఫ్ట్స్‌ని వాడు హ్యాపీగా ఓపెన్ చేసుకుంటున్నాడు. అలాగే వాళ్ళ డాడీ దగ్గర తీసుకున్న గిఫ్ట్స్ అమౌంట్ అన్నీ కూడా దాచిపెట్టుకున్నాననమాట. అండ్ ఇవన్నీ ఏంటంటే తర్వాత ఫ్యూచర్‌లో వాళ్ళకి చూసుకున్నప్పుడు ఓకే. మా మమ్మీ వాళ్ళకి ఇంత ఓపిక ఉండేది మా కోసం టైమ్ స్పెండ్ చేయడానికి వాళ్ళకి. అట్‌లీస్ట్ మా బర్త్‌డే టైమ్‌లో మేమిలా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళమని చెప్పుకోవడానికి తర్వాత వాళ్ళకి ఇవన్నీ కూడా మెమోరీస్‌గా ఉండాలి. మాక్సిమం ఈ యూట్యూబ్ వాళ్ళకి అందుకే పనికొస్తదని మాక్సిమం అనుకుంటున్నా. ఎందుకంటే ఇన్ని స్టోరేజ్ ఐటెమ్స్ ఉన్నా కూడా మన మొబైల్ అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, ఎన్ని కొత్త మొబైల్స్ చేంజ్ చేసినా గానీ మన స్టోరేజ్ స్పేస్ కోసం మనం ఎప్పుడు స్టోర్ చేస్తాము. అవి ఎప్పుడో మనం రీకలెక్ట్ చేసుకుంటా ఉంటే అవ్వదు కదా! సో, ఇవన్నీ కూడా వాళ్ళకి మెమోరీస్‌గా ఉంటాయి. యూట్యూబ్ అనేది నాకైతే వాళ్ళకిచ్చే ఒక గొప్ప మెమోరీస్. మా ఫ్యామిలీతో మాకున్న మెమరీస్, మేము చేసిన యాక్టివిటీస్ ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి ఒక రైట్ ప్లేస్ అనిపిస్తది. సో, మీలో ఎంతమందికి అలా అనుకుంటారు? అండ్ ఇట్స్ నాట్ లైక్ ఏ ఇన్‌కమ్ సోర్స్‌ని మేము చూడట్లేదు. జస్ట్ మాకు మా హ్యాపీనెస్, మా మెమరీస్ అక్క వాళ్ళయి కానివ్వండి, నావి కానివ్వండి. ఇలా ఇదొక ప్లాట్‌ఫార్మ్ అయ్యుండొచ్చు మాకు. మేము స్టోర్ చేసుకోవడానికి. అలాగే చాలా మెమోరీస్ మోర్ దాన్ 1000 వీడియోస్ అప్‌లోడ్ చేసామంటే ఎంత డెడికేషన్ ఉండుండొచ్చు అప్పట్లో అనేది. అండ్ దీంట్లో చాలా మంది మా వీడియోస్‌లో చాలా మందిని మేము క్యాప్చర్ చేసుకోగలిగాము. ఓల్డ్ పీపుల్ ఉంటారు. మా అమ్మ వాళ్ళ జనరేషన్ ఉంటారు. మా జనరేషన్, పిల్లల జనరేషన్ 4, 5 జనరేషన్స్ అలాగే 4, 5 ప్లేసెస్ నుంచి ఊర్లో ఉన్న జనాలందరికీ కనెక్ట్ అయ్యేలాగా. సో, ఇవన్నీ కూడా ఒక బ్యూటిఫుల్ మెమరీయే అనుకోవచ్చు. అండ్ వాడికి బెస్ట్ పార్ట్ ఏంటంటే స్కూల్‌కి వాడికి ఏం కావాలో అవన్నీ లైన్‌గా వచ్చాయన్నమాట. ఒకటి బ్యాగ్. ఆ బ్యాగ్‌లో మరి వాడికి పెట్టుకోవడానికి బుక్స్ ఉండాలి కదా! అందుకోసం అని చెప్పి బుక్స్, పెన్సిల్స్ అండ్ ఇది ఉంటది కదా కిట్ అది ఒకళ్ళిచ్చారు. అండ్ తర్వాత మరి స్నాక్స్ తినాలి, వాటర్ తాగాలి కదా! అందుకోసం చెప్పి ఒకళ్ళైతే వాటర్ బాటిల్ అండ్ స్నాక్స్ బాక్స్ వచ్చిందన్నమాట. ఓకే. మేము యాక్చువల్‌గా వాడికి అలా ఒక కాంబో ప్యాక్‌లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కటి తెలియకుండా ఇచ్చారు. బట్ ఏంటంటే మొత్తం అంతా వాడికి ఒక కాంబో ప్యాక్‌లో తయారైందనమాట. ఇట్స్ సో లైక్ అనుకోకుండా కలవడం అంటారు కదా! సో, అలాగా అన్నీ కూడా చాలా ఎక్సైటింగ్‌గా ఓపెన్ చేసుకున్నాడు. వాడికి కావాల్సినయన్ని వచ్చినాయని చెప్పి హ్యాపీగా ఫీల్ అయిపోయాడనమాట. సో, చిన్నప్పుడు గిఫ్ట్స్ అంటే మనం చాలా ఇష్టపడతాం కదా! ర్యాపింగ్ ఓపెన్ చేయడం గాని, గిఫ్ట్స్ ఓపెన్ చేసి చూసుకోవడం గాని, ఆకాంక్ష ఇంకా ఎక్సైట్ అయిపోయాడు.